హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగీతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ మండేలో ఫైర్ పెట్టారు కానీ ఫైరే లేదనమాట. అలా ఉంది, నాకైతే అలా అనిపించింది. సిల్లీ రీజన్సు, ఏమంటారు, పాయింట్సే లేకుండా ఒకళ్ళు దొరికాడు ఒక బకరా అని చెప్పి ఆయన్ని నామినేట్ చేసుకుంటూ పోయారు. సో ఏం జరిగిందో ఏంటో ఎపిసోడ్లో మాట్లాడేసుకుందాం చకచక. అసలు దీనికన్నా ఈరోజు ఎపిసోడ్ కన్నా వేరే టాపిక్ మీద ఎక్కువ బజ్ గురించి బజ్ ఉందంట. సో దాని మీదే అందరూ టాపిక్ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది మానేసి అది చేస్తే బెటర్ అనే సజెషన్స్ కూడా వచ్చినాయి నాకు. బట్ చూద్దాం, టైం అయినా కుదిరితే దాని గురించి కూడా చేస్తా. అదేంటి, సోనియా ఎలిమినేట్ అయ్యాక బజ్ ఉంటుంది కదా, ఆ బజ్ చాలా ఉందంట. సో అదైతే తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో నేను అంటూనే ఉన్నానా, సోనియా బయటకు వచ్చేస్తే అది ఆ బజ్, ఆ వేడి తగ్గిపోతుంది. అదే జరిగింది. యాజ్ ఏ ఆడియన్గా వచ్చేయాలనిపించింది, కానీ ఒక రివ్యూవర్గా టాపిక్స్ కావాలన్నప్పుడు సోనియా ఉంటేనే బాగుంటుంది. బట్ ఇట్స్ హ్యాపెండ్ అనమాట. సో మన వాళ్ళందరూ చిల్ అవుతున్నారు. ఇక్కడ భలే హైలైట్ విషయాలు ఏంటంటే, అంటే జస్ట్ సండే నైట్ సంగతి చెప్తున్నా, ఇంకా మండే గురించి కాదు. ప్రేరణ అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారనమాట. నాకు ప్రశాంతంగా ఉంది అని అంటుంది విష్ణుప్రియ. ఎందుకు సోనియా వెళ్ళిపోయినందుకు అని ప్రేరణ అడుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఏమంటారు కన్వర్జేషన్స్ జరిగాయి. చాలామంది ఇంకా నిఖిల్ పడిపోతాడు, పృథ్వీ పడిపోయి ఏడుస్తాడు అని చాలా, అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే ఒక హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాము. మన వాళ్ళు ఏం చిల్లు రిలాక్స్గా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. బట్ నాకు ఇక్కడ ఒక పాయింట్ అనిపించింది. నేను కొంచెం లైవ్ అన్నీ మిక్స్ చూసిన తర్వాత, నిఖిల్కి ఉంది సోనియాని టార్గెట్ చేసిన వాళ్ళని, సోనియా పంపించిన వాళ్ళ మీద గజ్జు ఉంది. అది హైడ్ చేసి అది చూపించడానికి ట్రై చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది. అండ్ అది అయిపోయింది బాగానే. నెక్స్ట్ ఏమైంది, మనకంటే నీ జైల్లో పెట్టమన్నారు, జైల్లో పెట్టేశారు. డైరెక్ట్ మార్నింగ్ అసలు నేను నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు డల్లో కూర్చుంటారేమో అనుకుంటే పృథ్వీ అసలు ఈరోజు డాన్స్ చేశాడు, ఎంత బాగా చేశాడు. నబిలేమో ఒక లుంగి కట్టుకున్నాడు, పంచె కట్టుకొని. సో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఏమీ సోనియా మిస్ అవుతున్నా వెళ్ళిపోయినా అట్లాంటి ఫీలింగ్ అయితే నాకేం అనిపించలేదు. ఇంకొంతసేపటికి స్టార్ట్ అయ్యేటప్పటికి బియ్యాలో మర్చిపోయా, భీమ్ 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 భీమ్లా నాయక్ అని సాంగ్ వేశారనమాట, మంచి పవర్ఫుల్గా. సో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక ఏమంటారు అనౌన్స్మెంట్ ఇచ్చి మనకంటని జైలు నుంచి విముక్తి చేశారు. ఏమీ చూపించాల, ఎందుకు వేసారో తెలియదు, ఎందుకు తీస్తారో తెలియదు. మేబీ నామినేషన్స్ ఉన్నాయని ఏమైనా తీసేసారేమో. అయిపోయింది. ఇక్కడ కొంచెం పృథ్వీ అంటే ఇది మనం మధ్యలో ఎపిసోడ్లో కొన్ని మాటలు వింటే అర్థం కాదు, కానీ ఓవరాల్ అక్కడ ఏం జరిగిందో దానికి ఏమంటారు ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే బాగుంటుంది. పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ యష్మి మాట్లాడుకుంటున్నారనమాట. దేని గురించి అని అంటే, సోనియా వెళ్ళిపోయింది కదా, వాళ్ళకి మా ముగ్గురు మీద కోపం, బట్ నాతోని పృథ్వీతోని బాగానే ఉన్నారు, సోనియాని మాత్రం యాంటీగా చూశారు, ఎందుకు అనేది దాని డిస్కషన్ మీద నడిచిందనమాట. ఇక్కడ యష్మి కూడా కొంచెం నాకు నచ్చలేదు. ఎందుకు అని అంటే, అందుకే నేను టైటిల్లో అలా పెట్టాను. ఎందుకు అని అంటే, యష్మి ఎక్కడ ఉన్నట్టు అక్కడ మాట్లాడి ఇక్కడ ఇది ఒక రకంగా బ్యాక్ బిచ్చింగ్ అన్నట్టే ప్రేరణ గురించి మాట్లాడుతుందన్నమాట. సో చూడాలి ఇది ఎలా మారుతుందో ఏంటి అన్నది. మనకంటే జైలు నుంచి విడుదల చేసినప్పుడు అసలు మామూలు హడావిడి చేయలేదు. పృథ్వీ అసలు సోనియా వెళ్ళిపోయిన ఫీలే లేదు, ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇంకా ఎక్కువ కనిపించాడు అనిపించింది నాకైతే. రోజు ఎపిసోడ్స్ కన్నా మార్నింగ్ యాక్టివిటీలో వీటిలో చాలా ఇంకా ఓపెన్ అప్ అయి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అన్న ఫీల్ కలిగింది. ప్రేరణ కూడా ఒక దగ్గర అంటది ఏమని, ఈ 1 monthలో నాతో ఇదే మాట్లాడడం, మా కన్వర్జేషన్ ఇదే, మేము కూర్చొని మాట్లాడడం అని. సో అంత గ్యాప్ వచ్చేసింది. సో ఫైనలీ అయిపోయింది. నామినేషన్ స్టార్ట్. ఫస్ట్ నామినేషన్స్, అసలు ఈ నామినేషన్స్ నిజంగా నేను చెప్పాను ఆల్రెడీ, ఇది మణికంఠని ఆల్రెడీ నామినేట్ చేయాల్సింది. ఎందుకంటే ఈజీగా దొరికేసాడు కొన్ని పాయింట్స్లో మణికంఠ. అందరూ మణికంఠనే టార్గెట్ చేశారు. ఈరోజు అయితే నామినేషన్స్ మాట్లాడడం కన్నా కూడా ఒక 4 టార్గెట్, నలుగురికి ఆ 5గురిలో అవే టాపిక్స్ మీద రిపీటెడ్గా జరిగింది. అందులో మణికంఠ ఒకటి, నైనిక ఒకటి, విష్ణుప్రియ
అండ్ నబిల్‌ది కొంచెం, ఆదిత్య ఓం గారిది కొంచెం. నిఖిల్ ఏమో డైరెక్ట్‌గా నామినేట్ అయ్యాడు కాబట్టి ఆయనకి అసలు టాపిక్స్‌దే అంటే డిస్కషన్ దేని మీద లేదు. వీళ్ళ ఐదుగురివి ఒకటే, ఎవరైతే 2, 2 ఓట్స్ వచ్చినాయో అందరూ సేమ్ పాయింట్స్. సో, మణికంఠ మీద మెయిన్‌గా ఒక్కొక్కటి ఆర్డర్‌లో చెప్పుకుంటే, మణికంఠ మీద పాయింట్స్ అక్కడ తను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అనే మాట స్కిప్ చేసి వాళ్ళు నామినేట్ చేశారనేలా కన్వే చేశాడు కదా! సో, దాని గురించి అదైతే దొరికేసాడు, అడ్డంగా దొరికేసాడు. సో, దాన్ని ఎంత కవరప్ చేసుకుందామన్నా అడిదిప్పి, ఇడిదిప్పి, ఇడిదిప్పి అవుతుంది కానీ పిప్పి పిప్పి అవుతుంది తప్పితే రిజల్ట్ లేదు. దానికి పృథ్వీ ఏసాడు, నిఖిల్ ఏసాడు, యష్మి ఏసింది. ఇంకా అందరూ బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ అందరూ మణికంఠని ఈ టాపిక్ మీదే నామినేట్ చేశారు. నెక్స్ట్ నైనిక. అంటే నేను ఇంకా ఆర్డర్లు ఒకరు నామినేషన్స్ అని కాకుండా మామూలుగా చెప్తున్నా, ఎవరైనా నామినేట్ అయ్యారో వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ నైనిక ఫస్ట్ వీక్స్లో ఉన్న ఆట కనిపించట్లేదు అనే టాపిక్ మీద ఎక్కువ వచ్చింది నైనికది. అండ్ కొంచెం మూడ్ స్వింగ్స్ కానీ కొన్ని టాస్క్లో సరిగ్గా తీసుకోలేదు కానీ విష్ణుప్రియ చేసింది, సీత చేసింది, మన పృథ్వీ చేశారు. చాలామంది ఇదే టాపిక్ మీద నైనికాని కూడా నామినేట్ చేశారు. నిజమే కదా, ఇంతకుముందు ఎంత బాగా 2 వీక్స్లో భలే ఉందిరా, భలే స్పోర్టివ్గా ఆడుతుందన్న ఫీల్ వచ్చింది. బట్ లేటర్ ఆన్ అది పోయింది. సో, తన్ని ఇదే టాపిక్స్ మీద ఎక్కువ ఓట్స్ తనకు కూడా బాగానే వచ్చాయి దీని మీద. అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, మన విష్ణుప్రియ టంగ్ స్లిప్ అయింది కదా నిఖిల్ని అన్నమాట. ఎందుకు చెప్తున్నాను కదా, సాటర్డే ఏమైతే చూపిస్తారో నాగార్జున గారు, లేదా ఏదైనా ఫన్ గేమ్ జరిగితే దాని రిలేటెడ్ దాని ఇవే క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి అయ్యే పడతాయి. సో, అదే జరిగింది. ఎక్కడైతే ఆ వీడియో చూపించారో నిఖిల్ని అన్న విషయం, గాజులు బొట్టు సంథింగ్. సో, అదే పాయింట్ మీద ఆల్మోస్ట్ అందరూ, అంటే కొంచెం ఆదిత్య ఓం గారు అదే పాయింట్ చెప్పారు. వీళ్ళేమో సీత అండ్ నైనిక ఏంటి స్టాండ్ తీసుకోలేదు. ఆ పాయింట్ కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఏదైనా చీఫ్గా చేయమంటే నాకు ఇంకా అప్పుడే అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆ స్పోర్టివ్నెస్ లేదు, ఈజీగా లేదు అనే పాయింట్స్ మీద మొత్తానికి ఓవరాల్గా విష్ణుప్రియని కూడా ఇదే పాయింట్లో నామినేట్ చేశారు. వీళ్ళకి ఉన్న రీజన్స్ ఇవే, కాకపోతే ఫ్రెండ్స్ కాబట్టి చెప్పలేక చేయలేదన్నమాట. యష్మిని మణికంఠ నామినేట్ చేశాడు కానీ యష్మికి ఒకటే ఓటు వచ్చింది అందువల్ల అనుకుంటా నామినేషన్స్లోకి రాలేదు. సమ్టైమ్స్ ఒక్కో ఓటును కూడా కన్సిడర్ చేస్తున్నారు, మరొకసారి ఏం చేయట్లేదు, వాళ్ళ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని ప్రేరణ వేసింది. అండ్ ఇంకెవరు వేశారు, ప్రేరణ, ఇంకోటి ఎవరు వేశారబ్బా, ప్రేరణది కొంచెం హైలైట్ అయింది. ఆయన ఏంటంటే నేను వెళ్ళిపోతా, నేను ఇంతవరకు ఆడితే చాలు, ఇంతవరకు ఉంటే చాలు, ఇలా మాట్లాడుతున్నారు, షుగర్ కోటెడ్గా మాట్లాడుతున్నారు అనేది లాగా చెప్పింది అనమాట. సో, దానికి ఆయన ఈ రోజైతే మాత్రం బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఈ ఫైర్స్ లాగా ఆదిత్య గారిలో ఉన్న ఫైర్ని అంతా తీసుకొచ్చి ఫైర్లో చేయకూడ పెట్టారనమాట బిగ్ బాస్. మళ్ళీ ఆయన ఫైర్ అయ్యి ఆయన కూడా ఫైర్లో వాలంటీర్ చేయక తిట్టారు. సో, అదో చిన్న సీన్ జరిగింది, బాగుంది, ఇంట్రెస్టింగ్. లైవ్లో అది చూపించలేదు, ఇక్కడ డైరెక్ట్గా టెలికాస్ట్లో చూపించారు. అదొకటి అయ్యింది. ఇంకా నెక్స్ట్ నబీల్ది చిన్న టాపిక్కే, సంచాలకుగా సౌండ్స్ వచ్చినప్పుడు మిస్టేక్ జరిగింది దాన్ని పట్టుకున్నారనమాట. సో, ఒక రకంగా చూస్తే అది ఫుడ్కి సంబంధించింది కాబట్టి సో దాని మీద యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. నబీల్ కూడా యాక్సెప్టెడ్ అనేసాడు. సో, అది పాపం నబీల్ లాస్ట్లో ఇంకో మాట కూడా అన్నాడు, ఏంటి మీరందరూ తిన్నాక నేను తింటాను అని. అంటే తన వల్ల జరిగిందని అది చెప్పడానికి అంటే వినడానికి యాటిట్యూడ్గా అనిపించినా కూడా నా వల్ల ప్రాబ్లం అయింది కాబట్టి నేను వెళ్ళిపోతాను, కాకుండా మీరు తిన్నాక తింటానని చెప్పాడనమాట. సో, అది నబిల్ని నైనిక చేసింది, విష్ణుప్రియ చేసింది. ఇవాళ అయితే మాత్రం ఫైనల్గా అడ్డంగా దొరికేసింది అయితే మణికంఠ. ఏం చేయలేం, మరి ఏం జరుగుతుందో ఓటింగ్లో ఏంటో తెలియదు కానీ పృథ్వీ కూడా చాలా రోజు డైలాగుల కన్నా నాకు ఎందుకు ఈరోజు పృథ్వీ చాలా ఎక్కువసేపు కనిపించాడు, స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది అనిపించింది. సో, మణికంఠతో వాదించేటప్పుడు ఇది వరకు అంటే కంట్రోల్ చేయడము ఆపడం ఒక హ్యాండ్, ఆగరా, ఉండరా, స్టాప్, వెళ్ళకు, అవసరం లేదు, ఈ టైప్లో అయినా ఉండేదేమో కానీ అంటే తను ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అది ఓపెన్గా చేస్తూ దగ్గరికి వచ్చినట్టయితే అనిపించింది నాకు.
మీకు ఎంతమందికి అనిపించింది అలా అని అంటే కామెంట్ చేయండి. సో అది ఓవరాల్గా నామినేషన్స్ అయితే మంచిగా ఇంట్రెస్టింగ్గానే జరిగినాయి. అక్కడక్కడ మన విష్ణుప్రియ కొంచెం పంచులు ఏమంటారు ప్లానెట్స్ సహకారం అంటే గ్రహాల అనుగ్రహం అయ్యి జరగడం వల్ల ఒక్కోసారి నేను అలా బిహేవ్ చేస్తుంటానని చెప్తుంది. సో ఫన్గా చెప్తుందిలే, అంటే మూడ్ స్వింగ్స్ వాటి గురించి మాట్లాడుతూ బాగానే ఉంది ఈరోజు. అంటే బాగానే ఇన్ ద సెన్స్ ఓకే. బట్ మంచి పాయింట్స్ అయితే కరెక్ట్ పాయింట్స్ ఇంట్రెస్టింగ్గా వీళ్ళది జరిగింది అనేదిలాగైతే నాకైతే ఈరోజు నిజంగా ఎవరిది అనిపించలేదు. ఎవరిది నామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా లేవు. సో అంతే ఈ వీడియోకైతే. రేపు ఏమైనా మరి టాస్క్లు ఏవో పెడతారనుకుంటా రేపు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉందన్నారు, చూడాలి. అండ్ నామినేషన్స్ కూడా సీతని నిఖిల్ని అంటే ఐ మీన్ చీఫ్ని మీరు ఇంటి సభ్యులే డిసైడ్ చేయాలనేసరికి ప్రేరణ లీడ్ తీసుకొని తను నుంచొని చెప్పిందనమాట. ఎవరు సీతకు సపోర్ట్ అని, కానీ అందరు ఆల్మోస్ట్ సీతకు లేచారు. యష్మి, పృథ్వీ, నిఖిల్ తప్ప. సో మెజారిటీ అటు ఉంది కాబట్టి అటు ఆబ్వియస్లీ విన్ అయిపోయింది సీత. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నది నిఖిల్, మణికంఠ, ఆదిత్య, నబిల్, 4 బాయ్స్. గర్ల్స్ ఏమో 2, విష్ణుప్రియ అండ్ నైనిక. సో చాలా క్లియర్గా ముగ్గురు అయితే సేఫ్. ఎవరెవరు? నిఖిల్ సేఫు, విష్ణుప్రియ సేఫు, ఇంకొకరెవరు నబిల్ సేఫు. ఈ బాటమ్ 3 ఉన్న వాళ్ళు అంటే ముగ్గురు సేఫ్. ఈ 3 ఉన్న వాళ్ళు డౌట్. మెయిన్గా లీస్ట్ ఎవరంటే నైనిక, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ మణికంఠ. సో ఆర్డర్ ఈ ముగ్గురులో ఇద్దరైతే లెగిసిపోతారని ఎక్స్పెక్టేషన్ ఈ వీక్. చూడాలి ఏం జరుగుతుందో. సో యా, సో ఫర్ ఇంతే. ఈ వీడియో అయితే పెద్ద నిజంగానే నాకైతే నేను లైవ్ ఈరోజు మాకు సమ్ టైమ్స్ వస్తుందన్నమాట. ఈరోజైతే నేను లైవ్ చూశాను. పరమ బోరింగ్ అనమాట. మరి పాపం మా రివ్యూవర్స్ ఎలా చూస్తున్నారో తెలియదు, కానీ నిజంగా బోరింగ్. అలా స్లోగా అక్కడో మాట ఇక్కడో మాట. అది ఇంట్రెస్టింగ్ టాపిక్కో తెలియదు, లేకపోతే వదిలేయాలో తెలియదు. ఆ టైపు కన్వర్జేషన్స్ కొన్ని ఉంటాయి. సో వర్డ్ టు వర్డ్ రాసుకొని అయితే నిజంగా వాళ్ళు చేసేదానికి నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంచెం ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఐ యాక్సెప్ట్. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బాయ్.